ఇది అందరి మధ్యలో ఉన్న ప్రశ్నేనండి. సుమంగళి స్త్రీలు తలనీలాలు సమర్పించుకోవచ్చా? నిజానికి ఏ భగవంతుడు భక్తుల్ని జుట్టు ఇవ్వమని అడగరండి. కోరికలు మనం కోరుకుంటాము, తీరాక మనం సమర్పించుకుంటాం. అది వస్తు రూపేణ, ధన రూపేణ, లేదంటే జుట్టు రూపేణ. కానీ సుమంగళిగా ఉన్న స్త్రీలు తలనీలాలు సమర్పించకూడదు. ఎందుకు అంటే అందానికి సంకేతమైన శిరోజాలు మొక్కు రూపంలో తొలగించుకోవడం వల్ల అహంకారం నశిస్తుందని చెప్పడమే తలనీల సమర్పణ వెనుకున్న పరమార్థం అండి. అందుకోసం మనం 3 కత్తెరలు ఇస్తే చాలు. చాలామంది స్త్రీలు ఏదైనా మొక్కుకొని అది తీరాక తిరుమలలోనైనా లేదంటే మరేదైనా పుణ్యక్షేత్రాల్లో తలనీలాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ అది దోషం కిందే వస్తుంది. మనం కోరిక తీరాక మన సుమంగళిగా ఉన్నవాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళి 3 కత్తెరలు ఇచ్చుకుంటే సరిపోతుందండి. ఇది ముఖ్యంగా అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం కూడా. సుమంగళిగా ఉన్న స్త్రీలు తలనీలాలు సమర్పించకూడదండి. 3 కత్తెరలు ఇస్తే సరిపోతుంది.